హాయ్ అండి. విశ్వ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది బిర్యానీ మసాలా అండి. ఇప్పుడు బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇవి ధనియాలు, సాజీరా, సోంపు, లవంగాలు, యాలకులండి ఇవి. ఇది జాపత్రి అండి. ఇది కూడా తీసుకున్నాను. ఇది అనాస పువ్వు అండి, దాల్చిన చెక్క, అలాగే 2 ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి నేను. అలాగే ఒక పసుపు కొమ్ము. ఇవన్నిటిని ఇప్పుడు వేయించుకుందామండి దోరగాను. 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి నేను. ఇవి దోరగా వేయించుకోవాలండి. ధనియాలను బాగా దోరగా వేయించుకోవాలండి. ఇదిగోనండి ధనియాలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇలా మరీ ఎక్కువగా వేపేసుకోకూడదండి. లైట్ గా గోల్డ్ కలర్ అలా వస్తే చాలండి. ఇవన్నీ తీసుకుంటున్నానండి ధనియాలు. ఇలా పళ్ళెంలో వేసుకోవచ్చండి మేము. ఇప్పుడు ఇందులోనే నేను సాజీరా వేస్తున్నానండి. 1/4 కప్పు సాజీరా. ఇది కూడా ఇలా కొంచెం వేపుకోవాలండి. ఇవన్నీ వేపుకుని ఇలా పెట్టుకుని బిర్యానీ చేసుకున్నప్పుడు 1 స్పూన్ వేసుకుంటే అండి, క్వాంటిటీని బట్టి బిర్యానీ మనం చేసుకుంటే 1 కిలో రైస్ చేసుకుంటే 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చండి. అలాగే ఇది కొంచెం వేగింది కదండి. ఇప్పుడు సోంపు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లు సోంపు అండి. ఇది కలిపి ఇలా వేయించుకోవాలండి రెండును. ఇవి కూడా వేగిపోయండి. ఇవి కూడా తీసేస్తున్నాను నేను. ఇవి ధనియాల్లోకే తీసేస్తున్నానండి. ఇవి కూడా ఏదైనా క్లాత్ తో తీసేస్తే గమ్మున వచ్చేస్తాయి అన్ని ఒకేసారి. దీంట్లో నేను అనాస పువ్వు వేస్తున్నానండి. 1/2 కప్పు అనాస పువ్వు వేస్తున్నానండి. ఇలా ఇప్పుడు ఇలా లైట్ గా వేయించుకోవాలండి. అలా ఫుల్గా వీటెక్కితే చాలండి. ఇది ఇప్పుడు ఈ అనాస పువ్వు కూడా వేగిపోయిందండి. తీసేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క వేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఇలాగ 1 బై 1 వేపేసుకోవాలండి. ఇవన్నీ దాల్చిన చెక్క కూడా వేగిపోయిందండి. ఇది కూడా నేను కొలతలో 1/4 కప్పు తీసుకున్నానండి నేను. ఇప్పుడు అలాగే లవంగ మొగ్గలు వేసుకుంటున్నానండి. ఇవి కూడా 1/4 కప్పు. 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఇందులోనే నేను 2 ఇవ్వండి జాపత్రి వేసుకుంటున్నానండి. ఇది అలాగే యాలకులు కూడా 1 టేబుల్ స్పూన్. ఇవి కూడా వేగిపోయండి. తీసేసుకుంటున్నాను నేను. యాలకులు, లవంగ మొగ్గలు, జాపత్రి అండి. ఇప్పుడు నేను 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి కూడా వేసుకుంటుంది కొద్దిగానే. ఇవి 2, 3 అలా సరిపోతుందండి. ఇలాగా
ఇవి కూడా వేగిపోయాయండి. ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను నేను. అంతేనండి, ఇవన్నీ ఇలా దోరగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. చల్లారాక చూద్దాం. ఇవిగోనండి చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని వేసేస్తున్నాను నేను దీంట్లో. అలాగే నేను ఒక పసుపు కొమ్మని ఇలా ఒక దంచుకుని పెట్టుకున్నానండి. నేను ఇది కూడా వేసుకుంటున్నానండి. నేను మిక్సీ పట్టి తెచ్చుకో. ఇప్పుడు ఇది ఇలా నలిగింది కదండి, ఇలా సగం నలిగి వేసుకుంటున్నానండి. ధనియాలు, సోంపు, సాజీర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి నేను. మళ్ళీ మిక్సీ పట్టుకుని తెచ్చుకుంటాను. ఇదిగోనండి నేను మిక్సీ పట్టి తెచ్చేసుకున్నానండి. ఇదిగో మసాలా పొడి. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది. అలాగే చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అలాంటిలో కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుందండి బిర్యానీలోకి. ఇలాగే చేసుకోండి, బిర్యానీ సూపర్ ఉంటుంది. కలర్ అయ్యి కూడా బాగా వస్తుందండి. ఇదిగండి మసాలా పొడి రెడీ అయిపోయిందండి, బిర్యానీ మసాలా. దీన్ని ఒక గాజు బాటిల్లో పోసుకుని అలా పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందండి. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అట్లానే ఉంటుంది. ఇదేనండి బిర్యానీ మసాలా. ఈ మసాలా కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.